ఐసా ప్లాన్ ప్రెజెంటేషన్‌కి విచ్చేసిన మీ అందరికి స్వాగతం. చాలామందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే, అంటే మార్కెట్‌లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఈ కంపెనీ ఎంతకాలం ఉంటుంది? అంటే మన ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా ఏంటంటే, ఏదో ఉత్సాహంగా ఒక కంపెనీలో జాయిన్ అయ్యి సక్సెస్ అవుదామని ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒకానొక స్టేజ్‌లో ఆ కంపెనీ క్లోజ్ చేయటం, మూసేయటం. తీరా మనం కష్టపడి టీముని డెవలప్ చేసుకొని సంపాదించుకుందాం అనే సమయానికి కంపెనీ పోయేసరికి మనం చేసిన శ్రమంతా వృధా అయిపోతుంది. మరలా తిరిగి జీరో నుంచి మరొక కంపెనీని పట్టుకొని ఆ కంపెనీలో మళ్ళా టీం వర్క్ చేయాల్సిన పరిస్థితి. ఇది మార్కెట్‌లో ఉన్నటువంటి పరిస్థితి. కనుక జనరల్‌గా అందరికీ ఒక డౌట్. అంటే కంపెనీలు వస్తున్నాయి, పోతున్నాయి. ఏ కంపెనీ నిలబడటం లేదు. అంటే నిలబడ్డ కంపెనీలు ఉండయి. లీగల్ కంపెనీలు ఉండయి. కానీ తక్కువ. చాలా కంపెనీలు వస్తున్నాయి. చాలా కంపెనీలు పోతున్నాయి. అలానే ఐసా కూడా కాన్సెప్ట్ బాగానే ఉంది. ఇక్కడ సంపాదించవచ్చు అనే నమ్మకం కలుగుతుంది. కానీ ఈ కంపెనీ ఎంతకాలం ఉంటుంది అనే డౌటు మనకు తెలియకుండా మన మనసుల్లో ఉండే అవకాశం ఉంది. కనుక ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీకు ఈరోజు కాన్సెప్ట్‌లో ఈ కంపెనీకి ఉన్నటువంటి లీగల్ సపోర్ట్ ఏంటి? ప్రభుత్వ అనుమతులు ఏముండయి? ఈ కంపెనీ లీగల్‌గా ఉందా లేదా? ఈ కంపెనీ ఎంతకాలం ఉంటుంది? అన్న విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే. ఇట్ ఈజ్ ఏ లెజిటిమేట్ బిజినెస్. అంటే ఇది చట్టబద్ధమైన వ్యాపారం. ఇది చట్టబద్ధమైన వ్యాపారం అనేది ఫస్ట్ స్లైడ్‌లోనే మనకు చెప్పటం జరుగుతుంది. ఈ కంపెనీ ఎంతకాలం ఉంటుంది అనేది అందరి డౌటు. కాబట్టి ఈ కంపెనీ ఎంతకాలం ఉంటుంది అన్న విషయం కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఈ కంపెనీకి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా? ప్రభుత్వం యొక్క అనుమతులతో చేస్తుందా లేదా అన్న విషయం కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అనుమతులు అంటే ప్రధానంగా 4 అంశాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఏంటి 4 అంశాలంటే, ఒకటి ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. అంటే ఇన్కార్పొరేషన్ అయి ఉండాలి కంపెనీ. ఒకటి. 2, ఈ కంపెనీ పేరుతో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే పాన్ కార్డు ఉండాలి. ఇది ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనకి రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. 3, ట్యాన్ నెంబరు అంటే ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్. ట్యాన్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్. అంటే ట్యాన్ రిజిస్ట్రేషన్ కూడా జరిగి ఉండాలి. ఈ ట్యాన్ రిజిస్ట్రేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ డిపార్ట్మెంట్లో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ జరగాలి. అంటే పాన్ కార్డు రిజిస్ట్రేషన్ అక్కడే జరగాలి, ట్యాన్ రిజిస్ట్రేషన్ కూడా అక్కడే జరగాలి. ఈ 2 నెంబర్లు ఉండాలి. 3, జిఎస్టి సర్టిఫికెట్ అంటే జిఎస్టి రిజిస్ట్రేషన్ కూడా జరిగి ఉండాలి. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఇది కూడా ట్యాక్స్ డిపార్ట్మెంట్లోనే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోనే మనకి రిజిస్ట్రేషన్ జరిగి ఉండాలి. అంటే దీనికి కూడా ఒక నెంబరు వచ్చి ఉండాలి. అంటే ఇక్కడ 4 రిజిస్ట్రేషన్ జరిగి రిజిస్ట్రేషన్ నెంబరు వచ్చి ఉండాలి. అంటే 3 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో, 1 ఇన్కార్పొరేషన్ డిపార్ట్మెంట్లో.
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ జరగాలంటే ఇన్కార్పొరేషన్లో సర్టిఫికెట్ ఉండాలి, ఉంటేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈ 4 అంటే ఏం ఉన్నా లేకపోయినా ఈ 4 సర్టిఫికెట్స్ అంటే ప్రభుత్వం యొక్క అనుమతులు, ఈ 4 ఉండి తీరాలి. ఇది ఇంపార్టెంట్ అండి. ఆ కంపెనీ లీగలా కాదా అని తెలియజెప్పేది ఈ 4 ప్రభుత్వ అనుమతులు. అట్లానే మరొక విషయం ఏంటంటే ఈ ఈ సర్టిఫికెట్స్ ఉండయా లేదా చూద్దాం. సొంత ప్రొడక్ట్ ఉందా లేదా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కంపెనీ లీగలా అంటే అది పర్మనెంట్గా నిలబడుతుందా నిలబడదా, లీగలా కాదా అని చెప్పే వాటిల్లో ప్రధానంగా ప్రొడక్ట్ ఉండి ఉండాలి. అది ఏం ప్రొడక్టు? ఫిజికల్ ప్రొడక్ట్ అయినా సర్వీస్ ప్రొడక్ట్ అయినా. ఫిజికల్ ప్రొడక్ట్ అంటే భౌతికంగా మన కంటితో చూడగలిగింది, అంటే ఏదైనా ప్రొడక్ట్, అది హెర్బల్ ప్రొడక్టా, లేకపోతే బట్టలా, లేదంటే ఎలక్ట్రానిక్ గూడ్సా, ఏదైనా కావచ్చు. మన కంటికి కనిపించేటువంటి ప్రొడక్ట్ ఏదైనా ఉండాలి. లేదా ఒక సర్వీస్ ప్రొడక్ట్ ఉండాలి. సర్వీస్ ప్రొడక్ట్ అంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా ఉండి, ఉదాహరణకి మీరు టైలరింగ్ నేర్పారనుకోండి, అది మీ ప్రొడక్ట్. మీరు కంప్యూటర్ నేర్పారనుకోండి, అది ఒక ప్రొడక్ట్. మీరు సాఫ్ట్వేర్ నేర్పారనుకోండి, అది ఒక ప్రొడక్ట్. అట్లా మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్లో నేను తర్ఫీదు ఇస్తాను, నేను ఇంత కలెక్ట్ చేస్తాను అంటే మీరు ప్రొడక్ట్ని అమ్ముతున్నారు అని అర్థం. దీన్ని సర్వీస్ ప్రొడక్ట్ అంటారు. ఆ విధంగా సర్వీస్ ప్రొడక్ట్ అయినా ఉండాలి, లేదా ఫిజికల్ ప్రొడక్ట్ అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే అది లీగల్ కాన్సెప్ట్, అది సొంత ప్రొడక్ట్ అయి ఉండాలి. ఇంకొకటి ఏంటి? 4 సర్టిఫికెట్లు ప్లస్ ప్రొడక్టు. మరొక అంశం, ఈ కంపెనీకి ఉన్న అనుభవం ఏంటి అనేది కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మనకు అన్నీ ఉండయి, అనుభవం లేకపోతే ఈ కంపెనీని నడపటం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి అనుభవం కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది కంపెనీని నిలబెట్టడానికి. కాబట్టి అనుభవం ఉందా లేదా, ఈ అంశాలు ప్రధానంగా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ అనుభవానికి అట్లనే వీళ్ళు ఏ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నెట్వర్క్ సిస్టమ్ అన్నారు, నెట్వర్క్ సిస్టంలో రకరకాలు ఉన్నాయి. 3 మ్యాట్రిక్స్, 5 మ్యాట్రిక్స్, సింగిల్ లైన్ ఇన్కమ్ అని, లేదంటే బైనరీ కాన్సెప్ట్ అని, లేదా యూని లెవెల్ సిస్టమ్ అని, ఇట్లా రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. వీళ్ళు ఏ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే బైనరీ సిస్టమ్ అనుకోండి, బైనరీ కాన్సెప్ట్ అనేది లీగల్ కాన్సెప్ట్ కాదు. అంటే బైనరీ కాన్సెప్ట్లో ఒక ప్రమాదం పొంచి ఉంటుంది. లీగల్ అంటే బైనరీ కాన్సెప్ట్ ఏది కూడా వరల్డ్లో ఇంతవరకు కంటిన్యూగా ఉన్న కంపెనీ లేదు. ఎందుకంటే బైనరీలోనే ఉన్న లోపం కారణంగా ఆ కంపెనీ ఎక్కువ కాలం ఉండదు. అందుకని బైనరీని ప్రభుత్వం నిషేధించింది, బైనరీ కాన్సెప్ట్ చేయొద్దు అని. మరి లీగల్గా ఏది యాక్సెప్ట్ చేసిందంటే గవర్నమెంట్ యూని లెవెల్ సిస్టమ్ని లీగల్ కాన్సెప్ట్ అంటుంది. కనుక ఐసా కంపెనీకి ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే యూని లెవెల్ సిస్టమ్ అండి. కంపెనీకి ఉన్న సిస్టమ్ యూని లెవెల్ సిస్టమ్. అట్లనే కంపెనీకి ఉన్న అనుభవం అయితే దాదాపు 40 సంవత్సరాల మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. 40 సంవత్సరాలుగా మార్కెటింగ్ రంగంలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ని పొంది ఉండారు, ఆ విధంగా అనుభవం ఉంది. అట్లనే ప్రొడక్ట్ విషయానికి వస్తే వీళ్ళకి సొంత ప్రొడక్టు ఎడ్యుకేషనల్ ప్రొడక్ట్ అండి, ట్రైనింగ్ ప్రొడక్ట్. ఏంటి అని అంటే ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనేది మెయిన్ ప్రొడక్ట్ అండి. తర్వాత హెల్త్ ప్రొడక్ట్ ఉంది, అట్లనే ఇంకొన్ని సైంటిఫిక్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ ట్రైనింగ్ ప్రాజెక్ట్స్.
ఇక్కడ ఐసాలో అంటే నేను ఖచ్చితంగా చెబుతున్నాను, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐసా అనేది అన్ని నెట్వర్క్ కంపెనీలు లాంటి కంపెనీ కాదు. అంటే అన్ని నెట్వర్క్ కంపెనీలు అంటే వచ్చే పోయే కంపెనీలన్నీ కూడా కేవలం డబ్బుల కోసం, డబ్బులు సంపాదన కోసం వాళ్ళు కాన్సెప్ట్ డిజైన్ చేసుకుని వస్తారు. కొంతమంది కొంతకాలం పనిచేసి వెళ్ళిపోవటం అనేది జరుగుతోంది. ఐసా ఇలా డబ్బుల కోసమే వచ్చే కంపెనీ కాదండి. ఇక్కడ ప్రధానంగా ఒక సామాజిక స్పృహతోటి, సామాజిక బాధ్యతతోటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, శాస్త్రీయమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేటువంటి లక్ష్యంతో వచ్చింది. ఇక్కడ నెట్వర్క్ డబ్బులు సంపాదించడం ప్రాథమికమైన లక్షణం కాదు ఐసాకి, ఇది గుర్తుపెట్టుకోండి. హెల్త్ ప్రాజెక్ట్ అండి, జీవితంలో ఎవరు హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. అలాంటి కాన్సెప్ట్ ఐసా దగ్గర ఉంది. ఒకవేళ అనారోగ్యం పాలైతే పర్మనెంట్గా క్యూర్ చేయగలిగిన శక్తి ఐసా దగ్గర ఉంది. అట్లనే ఎన్ఎల్పి అంటే బ్రెయిన్కి సంబంధించింది. అంటే ఆరోగ్యము, మానసిక స్థితి, శాస్త్రీయమైన దృష్టి, ఇవి మూడు కూడా మనిషి శరీరానికి చాలా ముఖ్యమైన అంశాలు. ఈ అంశాల పట్ల ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంది కంపెనీ. ప్రజల్ని శాస్త్రీయంగా ఎడ్యుకేట్ చేయకుండా, ప్రజల చైతన్యంలో మార్పు తీసుకురాకుండా, ప్రజల ఆలోచన విధానంలో మార్పు రాకుండా, వారి దృక్పథంలో మార్పు రాకుండా సక్సెస్ని సాధించటం ఎక్కడా ఎవరికి సాధ్యం కాదు. నేను ఈరోజు ఏం ఆలోచిస్తున్నానో రేపు కూడా నేను అదే ఆలోచిస్తే ఈరోజు ఎలా ఉండానో రేపు కూడా అలానే ఉంటాను. లేదు నేను మారాలి అంటే మీ దృక్పథం మారాలి, మీ ఆలోచన సరళి మారాలి, మీ మైండ్ సెట్ మారాలి, ఒక మానసికమైన పరివర్తన కావాలి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవ్వగలరు. చాలామంది గతంలో పనిచేసినట్టే ఇక్కడ కూడా పనిచేద్దామని చెప్పి అలా పనిచేస్తున్నారు. ఎక్కువ కాలం పని చేయలేరు. అలా పనిచేస్తే మీరు ఎక్కువ కాలం పని చేయలేరు. కాబట్టి మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం. చాలామంది మారటానికి ఇష్టం ఉండదండి. చాలామంది మారటానికి ఇష్టం ఉండదు. మారటం అంటే అర్థం ఏంటి? మానసిక ప్రపంచంలో మార్పుని అంగీకరించరు. ఇది మానవ నైజం. సమాజం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, వాతావరణం మారుతుంది, మార్కెట్లో వచ్చే ప్రొడక్ట్ మారుతుంది, వెహికల్స్ మారిపోతున్నాయి, ఫ్యాషన్ మారిపోతుంది, బట్టలు మారిపోతున్నాయి, భాషలో మార్పు వస్తున్నాయి, ఎడ్యుకేషన్లో మార్పు వస్తుంది, ఉద్యోగస్తుల్లో అన్నీ సర్వం మారిపోతున్నాయండి. టెక్నాలజీ మారిపోతుంది. కానీ మన ఆలోచన విధానం మాత్రం మనం మార్చుకోకుండా మనకి ఏదైతే ఏ నమ్మకాలు అయితే ఉన్నాయో, ఏ దృక్పథం అయితే ఉందో, ఏ ఆలోచన విధానం ఉందో వాటిని అలానే ఉంచుకుంటాం. వాటిల్లో మార్పుకి అంగీకరించం. ఇది అతిపెద్ద బలహీనత అండి. మానవ సమాజానికి ఉన్న అతిపెద్ద బలహీనత మానసిక ప్రపంచంలో మార్పుని అంగీకరించకపోవటం. ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారండి. ఎవరైతే అంగీకరించరో వాళ్ళు నిన్నటిదాకా ఎలా ఉండారో రేపు కూడా అలానే ఉంటారు. మీ మానసిక ప్రపంచంలో మార్పు రాకుండా మీ జీవితంలో ఎలాంటి మార్పు మీరు సాధ్యం కాదు. ఇది సైన్స్ అండి. ఇప్పుడు చాలా దేశాల్లో, అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళు ఈజీగా చేంజ్ అవుతారండి. ఈజీగా మార్చుకుంటారు వాళ్ళ అభిప్రాయాలని. మనం మార్చుకోం. ఎప్పుడో పురాతన కాలంలో ఉన్న 5,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు, నమ్మకాలు, విశ్వాసాలు అలానే కాపాడుకుంటూ వస్తున్నాం. ఇది మన బలహీనత. అది బలం అని చెప్పి ప్రచారం జరుగుతుంది ఒక పక్క. ఇక్కడే భారతదేశం వెనకబడి ఉండటానికి ప్రధానమైన కారణం. మనం చైతన్యవంతంగా
నూతన యుగంలోకి అడుగు పెట్టాలి. మన ఆలోచన సరళి కూడా మారాలి, ఖచ్చితంగా మారి తీరాలండి. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మన మానసిక ప్రపంచంలో కూడా మార్పు వచ్చినప్పుడు మీరు అభివృద్ధి చెందుతారు. మారుతున్న సమాజంలో భాగంగా మీరు మారిపోతారు. లేదంటే మీ సమాజంలో మీరు వెనకబడిపోతారు. కొత్తగా వచ్చిన యువతరం కొత్త ఆలోచనలతోటి వాళ్ళు మనల్ని దాటి వెళ్ళిపోతారు. అందుకని ఐసాకు ఉన్నటువంటి ఈ సైంటిఫిక్ ట్రైనింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనిషిని మార్చటం కోసం, మనిషి యొక్క మానసిక దృక్పథాలని మార్చటం కోసం, మైండ్ సెట్ మార్చటం కోసం ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ట్రైనింగ్స్ అండి. ఐసా అనేది చిన్న విషయం కాదు. అందుకని ప్రజల్ని మార్చకుండా ప్రజల్ని ధనవంతుల్ని చేయటం సాధ్యం కాదు అని ఐసా బలంగా నమ్ముతుంది. అందుకని ఇక్కడ డబ్బులే కాదండి, డబ్బులు పొందటానికి అనుకూలమైన మానసిక స్థితి కూడా అవసరం. అందుకని నేను ప్రతిసారి మాట్లాడుతున్నా, ఇక్కడ 100 కోట్లు ఈజీగా సంపాదించవచ్చు అంటే దీన్ని ఎవరూ జీర్ణించుకోలేరండి. ఎందుకని? అందుకు అనుకూలమైన మానసిక స్థితి మన దగ్గర లేదు. నాకెంతండి, నెలకు ఒక 20,000 వచ్చినా చాలు, హ్యాపీగా బతుకుతా, నాకేం 100 కోట్లు అవసరం లేదు అంటే ఏంటి? మనం మారటానికి సిద్ధంగా లేవు. 100 కోట్లు పొందటానికి మనం సమ్మతంగా లేవు. 100 కోట్లని పొందటానికి అవసరమైనటువంటి మానసిక స్థితిని అంగీకరించటం లేదు మనం. అందుకని మానసిక ప్రపంచంలో మార్పు రాకుండా ధనవంతులు కావటం కూడా సాధ్యం కాదు. అందుకనే ప్రజల్ని మానసిక ప్రపంచంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆరోగ్య స్థితిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దృక్పథంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఐసా సాధ్యం చేస్తుంది. అందుకనే ప్రపంచంలో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలన్నీ వేరండి, ఐసా ఒకటి వేరు. ఐసా కొన్ని వాల్యూస్తో ఉన్నటువంటి కంపెనీ. ఇది కానీ అర్థమైతే ఐసా ప్లాట్ఫారంను ఎవరు వదిలిపెట్టరు. కేవలం నెట్వర్క్ లాగా ఆలోచించే వాళ్ళు ఈ కంపెనీ ఎంతకాలం ఉంటుంది, ఇది ఉంటుందా పోద్దా అని అక్కడే ఉంటాం మనం. అంటే వెనకబడే ఉంటాం, అక్కడే ఆలోచిస్తుంటాం. కంపెనీ స్టాండింగ్ వేరండి. కాబట్టి కంపెనీ యొక్క స్టాండ్ ఏంటి అనేది మనకు అర్థమైతే కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ అర్థమవుద్ది. నేను నా జీవితంలో ఒక మంచి కంపెనీతో ప్రయాణం చేస్తున్నాను అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఎదురు చూస్తున్న కంపెనీ, నిజమైన కంపెనీ నాకు దొరికింది అనేటువంటి పరిస్థితి మీకు ఉంటుంది ఇక్కడ ఐసాలో. ఇది అర్థం కాలేదనుకోండి, ఇక్కడ కూడా ఎంతకాలం ఉండం మనం. కంపెనీ ఉంటుంది, కంపెనీ ఎక్కడికి వెళ్ళదండి, కంపెనీ పర్మనెంట్గా ఉంటుంది. మనం ఎంతకాలం ఉంటాం? ఈ కంపెనీ అర్థమైతే పర్మనెంట్గా ఉంటారు, కంపెనీ అర్థం కాకపోతే పర్మనెంట్గా ఈ కంపెనీకి దూరం అవుతారు. అందుకని ఈ కంపెనీ ప్రజల యొక్క మానసిక స్థితిని మార్చటం కోసం తను ఒక పద్ధతిని రూపొందించుకొని ఉంది. అందుకనే వీళ్ళ సొంత ప్రొడక్టు, ఓన్ ప్రొడక్టు, ఎన్ఎల్పి, హెల్త్ కాన్సెప్ట్, సైంటిఫిక్ అప్రోచ్ అని చెప్పి 3 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కలిగి ఉంది. అంటే ప్రొడక్ట్ని కలిగి ఉంది, అనుభవం ఉంది, లీగల్ సిస్టమ్ని కలిగి ఉంది. ఓకే, ఈ 3 బాగానే ఉన్నాయి. మరి ప్రభుత్వ అనుమతులు, ప్రభుత్వానికి నెల జిఎస్టీ టీడీఎస్ కడుతున్నారా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సర్టిఫికెట్లు ఉండటమే కాదు, జిఎస్టీ టీడీఎస్ కడుతున్నారా లేదా. మీకు ఒక్కటే గుర్తండి, నేను ఈ సందర్భంగా చెబుతున్నా మీకు, మీరు ఎవరిని ఏ కంపెనీని ఇది లీగల్ కంపెనీ కాదా అని అడగండి, అవసరం లేదు. ఏం చేయొచ్చు, ఆ కంపెనీ జిఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వండి, ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వండి అని అడగండి. ఆ సర్టిఫికెట్ తీసుకొని ఆ సర్టిఫికెట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఇన్కార్పొరేషన్లోకి వెళ్ళి మనం క్రోమ్లోకి వెళ్ళి ఇన్కార్పొరేషన్ అని కొడితే
మనకి అక్కడ కంపెనీస్కి సంబంధించినటువంటి అది సైటు ఓపెన్ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని చెప్పి ఓపెన్ అవుతుంది. అక్కడ మనం చెక్ చేస్తే ఈ కంపెనీ పేరు ఉందా లేదా, ఒకటి ఉంది, ఉంటే సరిపోదండి, అది అప్డేటెడ్గా ఉందా అంటే అకౌంట్స్ సబ్మిట్ చేస్తూ ఆ కంపెనీలో వస్తున్న డెవలప్మెంట్స్ అన్ని గవర్నమెంట్తో లావాదేవీలు నడుపుతూ ఉంటే దానికి సంబంధించిన రికార్డు కనిపిస్తుంది మనకాడ. ఊరక రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకొని ఫర్దర్గా చేయాల్సిన పనులు చేయకపోతే ఓన్లీ రిజిస్ట్రేషన్ అయి ఉందనే ఉంటుంది, ఇంకేం ఉండవు. అక్కడ మనం చూడొచ్చు ఒకటి. రెండోది జిఎస్టీ అండి. మీరు క్రోమ్లోకి వెళ్ళి జిఎస్టీ అని కొట్టండి, గవర్నమెంట్ సైట్ ఓపెన్ అవుద్ది. అక్కడ కూడా మీకు సైటు జిఎస్టీ నెంబర్ కానీ మనం ఎంటర్ చేసినట్లయితే ఈ కంపెనీ గవర్నమెంట్కి సబ్మిట్ చేసినటువంటి జిఎస్టీ ప్రతి నెల కట్టవలసిన డబ్బులు కడుతుందా లేదా అనేది రికార్డు కనపడుతుంది మనకి, ఆ స్టేటస్ కనిపిస్తుంది, అవి చూడొచ్చు. అది లేదనుకోండి ఇది లీగల్ కంపెనీ కాదు. జిఎస్టీ సర్టిఫికెట్ ఉండొచ్చు, గవర్నమెంట్కి ట్యాక్స్ ప్రతి నెల కట్టకపోతే ఆ రికార్డు అక్కడ ఉండదు కదా. అందుకని ఈ లీగల్ కంపెనీ కాదా అని అడగాల్సిన అవసరంలా, జిఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వండి, అట్లానే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వండి అని ఆ నెంబర్లు తీసుకొని మనం చెక్ చేస్తే, ఒకవేళ మనకు తెలియదు అనుకోండి, తెలిసిన వాళ్ళ చేత చూపించుకుంటే మనకు అది లీగలా కాదా అని తెలిసిపోతుందండి. ఇంకేం అవసరం లేదు. చట్టబద్ధంగా ఉంటే అక్కడ లీగల్గా ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తూ ప్రతి నెల జిఎస్టీ కడుతూ ఉంటే అది లీగల్ కంపెనీ. ఇంకెక్కడికి పోదండి, ఆ కంపెనీ ఎక్కడికి పోదు. యాక్చువల్గా ఇసా జూలై 1వ తారీఖు నుంచి బిజినెస్ స్టార్ట్ చేసింది, కానీ గత 4 నెలలుగా మనం జిఎస్టీ అమౌంట్ కడుతున్నాం, జిఎస్టీ సబ్మిట్ చేస్తున్నాం గవర్నమెంట్కి. అంటే లీగల్గా ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అలా చేయాలి. మనం బిజినెస్ చేసినా చేయకపోయినా ప్రతి నెల సబ్మిట్ చేయాలి. అందుకని మనకు ఆ రికార్డు కనిపిస్తుంది. అందుకని ప్రతిరోజు అవి కడుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. అట్లానే ఓకే, ఇప్పుడు ఏం చూసాం మనం, కంపెనీకి అనుభవం ఉంది, కంపెనీ లీగల్ సిస్టమ్ను ఫాలో అవుతుంది, కంపెనీకి ఓన్ ప్రొడక్ట్ ఉంది, అట్లనే కంపెనీ ప్రతి నెల గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్, ఐసాకు ఉన్నటువంటి ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్, ఇది ఉంటే సరిపోదు, ఇంకా ఏం ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 3 రిజిస్ట్రేషన్లు పొంది 3 రిజిస్టర్ నెంబర్లు కలిగి ఉండాలి 3 రంగాల్లో. ఒకటి పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే పాన్ నెంబర్, కంపెనీ పేరుతో ఉండాలి ఒకటి. 2 ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్, అంటే మీ దగ్గర నుంచి టీడీఎస్ కట్ చేస్తే తిరిగి గవర్నమెంట్కు చెల్లించాలంటే మీకు అక్కడ రిజిస్ట్రేషన్ జరిగి ఉండాలి, దానికి సంబంధించిన అనుమతి ఉండాలి. అదే ట్యాన్ నెంబర్ అండి. ఇది అంటే మీ దగ్గర మీకు కంపెనీ నుంచి వచ్చే ఆదాయంలో నుంచి టీడీఎస్ కట్ చేస్తాం కాబట్టి కట్ చేసిన అమౌంట్ గవర్నమెంట్కి కట్టాలంటే మీకు అక్కడ అనుమతి ఉండాలి. ఆ అనుమతే ఇది ట్యాన్ నెంబర్ అండి. అట్లనే మీరు కట్టేటువంటి ప్రతి పైసా, మీరు ఐసా ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తున్నారు, ఏంటది ఎన్ఎల్పి ట్రైనింగ్ని మీరు పర్చేజ్ చేస్తున్నారు. ఆ ఎన్ఎల్పి ట్రైనింగ్ మీరు అమౌంట్ ఎంతైతే కట్టారో దాంట్లో 18% గవర్నమెంట్కి జిఎస్టీ కడితేనే అది లీగల్. కట్టాలంటే జిఎస్టీ సర్టిఫికెట్ ఉండాలి, అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా జరిగి ఉండాలి. కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ జరిగి ఉంది. జరగటమే కాదు, ప్రతి నెల మనం ఈ అమౌంట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తూ ఉంటాం. ఈ నెలలో కూడా అంటే జూలై నెలకు సంబంధించినటువంటి అమౌంట్ ఈ నెలలో కూడా మనం పే చేయటం జరిగింది. అంటే 20వ తారీఖు లోపలే మనం అమౌంట్ పే చేయాలి జిఎస్టీ. టీడీఎస్ అయితే 7వ తారీఖు లోపల మనం పే చేయాలి. మన రికార్డు ఐసాది మీకు జిఎస్టీ కనిపిస్తుంది, కానీ టీడీఎస్ కనిపించదు. ఎందుకని? మన దగ్గర నుంచి ఇంతవరకు టీడీఎస్ ఎవరి దగ్గర కట్ చేయలేదు, అంటే ఎవరు విత్డ్రా పెట్టుకోలేదు. మీరు విత్డ్రా పెట్టుకుంటే ఎంతమంది పెట్టుకున్నా అక్కడి నుంచి
ఈ నెలలో పెట్టుకున్నారనుకోండి, వచ్చే నెల 7వ తారీఖు లోపు గవర్నమెంట్కి మనం టీడీఎస్ అమౌంట్ పే చేయాలి. మీ దగ్గర ఎంత కట్ చేసావు అంత అమౌంట్ పే చేయాల్సిందే. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా విత్డ్రా పెట్టలేదు. మీరు విత్డ్రా పెట్టుకోండి. మీరు విత్డ్రా పెట్టుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలి? కేవైసీ ఇవ్వాలి. మీ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చి మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని, వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ అకౌంట్ డీటెయిల్స్ మొత్తాన్ని సిస్టంలోకి ఎంటర్ చేసిన తర్వాత 4 hours 4 గంటలు కూలింగ్ పీరియడ్ ఉంటుంది. కూలింగ్ పీరియడ్ అంటారు. 4 గంటల తర్వాత నుంచి మీకు అమౌంట్ ఎప్పుడైనా పే చేయొచ్చు. అందుకని మీరు ఇవన్నీ సబ్మిట్ చేసి కంపెనీ దృష్టికి తీసుకువెళ్ళండి. నేను ఇట్లా సబ్మిట్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నాను అని. అప్పుడు మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కంపెనీ కరెంట్ అకౌంట్కి జత చేసిన తర్వాత 4 గంటలు కూలింగ్ పీరియడ్ ఉంటుందండి. కూలింగ్ పీరియడ్ తర్వాతే మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంటుంది. అక్కడ నుంచి ఎప్పుడైనా చేయొచ్చు. మొదటిసారి మాత్రం 4 hours టైం తీసుకుంటుంది మీ అకౌంట్స్ డీటెయిల్స్ కరెంట్ అకౌంట్లో జత చేసిన తర్వాత. ఇంతవరకు ఎవరు మనకి విత్డ్రాల్ పెట్టుకోలేదు కాబట్టి మనం టీడీఎస్ అనేది మనం రికార్డ్ గవర్నమెంట్కి చూపించడానికి మన దగ్గర ఏమీ లేదు. ఎంతమంది ఎంత అమౌంట్ తీసుకున్నారో దాన్ని బట్టి మనం టీడీఎస్ అనేది మనం గవర్నమెంట్కి పే చేయాలి. కాబట్టి మీరు విత్డ్రాల్ పెట్టుకోండి. వచ్చే నెల నుంచి మనకి టీడీఎస్ కూడా రికార్డ్ అనేది అందుబాటులోకి వస్తుంది. మనం టీడీఎస్ కూడా చెక్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ సైట్కి వెళ్ళి ఈజీ. ఇంకా ఎందుకంటే మీ పాన్ కార్డు ఏదైతే ఉందో మీ పాన్ అకౌంట్ నెంబర్లో ఈ అమౌంట్ అనేది జమ అవుతూ ఉంటుంది. మీకు ఇచ్చే పాన్ కార్డు ఏదైతే ఉందో అది మీ అకౌంట్ నెంబరు, ట్యాక్స్ అకౌంట్ నెంబరు. ఆ అకౌంట్ నెంబర్లో అమౌంట్ జమ అవుతూ ఉంటుంది ఐసా నుంచి. అది మనం చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఈ విధంగా కంపెనీ లీగల్గా ఉందా లేదా అనేది మన చేతుల్లో పని. మనం ఏ కంపెనీనైనా ఇది లీగల్ కంపెనీ, ఇది లీగల్ కంపెనీ కాదు అని మనం తేల్చి చెప్పచ్చు. అది పెద్ద కష్టమైన పనేం కాదు. కనుక ఫ్రెండ్స్, ఐసా అనేది పక్కా 100% లీగల్ కంపెనీ. అంతకంటే మించి సామాజిక బాధ్యత, నైతిక విలువలతో ఉన్న కంపెనీ. ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న నెట్వర్క్ కంపెనీలకి భిన్నమైన కంపెనీ. ఖచ్చితంగా ప్రజల్ని ఒక సరైన మార్గంలో నడిపించాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి కంపెనీ. ప్రజల్ని చైతన్యవంతమైనటువంటి మార్గంలోకి మళ్లించాలి అనేటువంటి లక్ష్యం ఉన్నటువంటి కంపెనీ. అందుకనే మిగతా నెట్వర్క్ కంపెనీలకి ఐసాకి అన్నిట్లోనూ డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి విషయంలోనూ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది మీకు అర్థం కావాలి. ఓకే, ఇలానే లేబర్ సర్టిఫికెట్ అండి. కంపెనీ హెడ్ ఆఫీస్ ఎక్కడుందో, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేశామో, ఎక్కడ ఆఫీస్ పెట్టామో అక్కడ లోకల్ గవర్నమెంట్ లేబర్ ఆఫీస్ వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసుకొని సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు. దీన్ని లేబర్ సర్టిఫికెట్ అంటాం. అంటే లోకల్ గవర్నమెంట్ నువ్వు ఆఫీస్ ఎక్కడ పెట్టావో ఆ ప్రాంతంలో మీకు గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇష్యూ చేయటం జరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్. దీన్ని లేబర్ సర్టిఫికెట్ అంటాం. అట్లానే మనకి ఎన్ఎల్పి ట్రైనింగ్ ఇస్తుంది కంపెనీ. ఎన్ఎల్పి సర్టిఫికెట్ కోర్సు కూడా, అంటే సర్టిఫికెట్స్ కూడా ఇష్యూ చేస్తుంది మన కంపెనీ. అట్లానే ఈ కంపెనీకి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. అందుకని చూడండి, ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్గా 13/5/2011 నుంచి 15/5/2011 వరకు వీళ్ళు ట్రైనింగ్ చేసి సర్టిఫికెట్ కోర్సు తీసుకోవటం జరిగింది. అయితే చాలా ట్రైనింగ్ చేశారు. బెంగళూరులో ఫస్ట్ ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ బెంగళూరులో చేశారు. తర్వాత హైదరాబాదులో అమెరికా నుంచి వచ్చి ఈ ఎన్ఎల్పి మీద ట్రైనింగ్ పెడితే దాదాపు మాస్టర్ కోర్స్ అక్కడ చేయటం జరిగింది. ఇక్కడ ఒంగోలులో డాక్టర్ ఎన్ రాఘవరావు
నల్లూరి రాఘవరావు అని చెప్పి నల్లూరి నర్సింగ్ హోమ్ అని చెప్పి పెద్ద హాస్పిటల్ ఒంగోలు అండి. ఆయన అమెరికా వెళ్ళి ఎన్ఎల్పి నేర్చుకొని వచ్చాడు. ఆయన ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాడు, సర్టిఫికెట్ కోర్స్ అనమాట. ఇక్కడ ఆయన దగ్గర సర్టిఫికెట్ కోర్స్ చేయటం జరిగింది. ఆ విధంగా దాదాపు 15 సంవత్సరాలు పైనే ఎన్ఎల్పి ట్రైనింగ్స్ ఇస్తూ సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తూ ఆఫ్లైన్లో చేస్తూ వచ్చింది కంపెనీ ఇప్పటి వరకు. ఇక నుంచి ఆన్లైన్లో పెద్ద ఎత్తున ఎక్కువ మందికి ఎన్ఎల్పి ట్రైనింగ్ ఇవ్వాలి, అది ఈజీగా సింపుల్గా ఇవ్వాలి. బయట మాస్టర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్స్ చేయాలంటే ₹1000 ఖర్చు అవుతాయండి. కానీ ఇక్కడ 599కే ఎన్ఎల్పి సర్టిఫికెట్, బేసిక్ కోర్సు, మాస్టర్ కోర్సు, సర్టిఫికెట్ కోర్సు కేవలం 590. ఇది రికార్డు బ్రేక్ అండి. 599కి మాస్టర్ ట్రైనింగ్ కోర్స్ ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు. అంటే కంపెనీ ఉద్దేశం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఎడ్యుకేషన్ పేరుతో డబ్బులు సంపాదించాలనుకుంటే 599కి కాన్సెప్ట్ ఇస్తూ, బిజినెస్లో డబ్బులు ఇస్తూ మీకు ఎన్ఎల్పి ఇవ్వాలంటే ఇంకేం మిగులుతాయండి? ఎంత మిగులు చెప్పండి? అంటే ఇక్కడ ఎన్ఎల్పి అనేది మనకి ఉచితంగా ఇస్తుంది కంపెనీ. ఇది అర్థం కావాలండి. 599 మళ్ళీ అక్కడే మీకు షేరింగ్ అయిపోతుంది. కానీ ఒక లీగల్ ప్రొడక్ట్ కంపెనీ బిజినెస్ చేయాలనే ఉద్దేశం కాదు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలనే లక్ష్యంతో ఈ ఎన్ఎల్పి ట్రైనింగ్ ప్రజలకు ఇవ్వాలనుకుంటుంది. ఇది అర్థం కావాలి. ఇది అర్థమైతే కంపెనీ యొక్క స్టాండ్ అర్థం అవుద్దండి మీకు. మిగతా కంపెనీలకి ఐసాకు ఉన్న డిఫరెన్స్ అర్థం అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎన్ఎల్పి సర్టిఫికెట్ అండి. మాస్టర్ ట్రైనర్గా సర్టిఫికెట్ కోర్స్ చేయటం జరిగింది.